శాన్ మెరీనో ఇలాంటి ఒక దేశం ఉందని చెప్పి మీలో ఎంతమంది తెలుసు చెప్పండి, నిజం చెప్పండి ఎంతమంది తెలుసు. అండ్ అందులోనూ ఇది ప్రపంచంలోనూ 5వ చిన్న దేశం, యూరోప్లో 3వ చిన్న దేశం. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఈరోజు వీడియో అంతా దాని గురించే చూడండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి యూరోప్ ట్రిప్లో డే నెంబర్ 24. ఇటలీలో ఉన్నాను కదా, ఇప్పుడు ఇంకో కంట్రీకి వెళ్తున్నాను, శాన్ మెరీనో అని చెప్పి. అదేంటి ఇటలీలో 10 రోజులు దాకా ఉంటాను, వచ్చి 3 రోజులు కూడా కావాలి, అప్పుడే వేరే కంట్రీ పోతున్నా అంటారు అని చెప్పి కోపంగా చూస్తులే, గరం కాకుర్రి. ఇది సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి. నేను ఇటలీ దాటి బయటకు వెళ్ళట్లేదు, అండ్ ఇటలీలోనే ఇంకో కంట్రీకి వెళ్తున్నాను. నేను వాటికన్ సిటీ గురించి మాట్లాడట్లేదు. ఇది వచ్చేసి శాన్ మెరీనో, ప్రపంచంలోనే 5th స్మాలెస్ట్ కంట్రీ. అందులోనే ఇటలీలోనే ఉంది. ఇటలీలోనే చుట్టూ అంతా కూడా భూభాగం ఇటలీతో కవర్ అయింది. మధ్యలో చిన్న పార్ట్ ఉంటుంది శాన్ మెరీనో అని చెప్పి. వినడానికి మంచి ఇంట్రెస్టింగ్ ఉంది కదా. నాకు కూడా అనిపించి చూద్దాం దాని సంగతి ఏంటో. మార్నింగ్ వెళ్తాను, నైట్ వరకు అక్కడ ఉండి మళ్ళీ వచ్చేస్తాను. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళాలంటే ఒకే ఒక ఆప్షన్ ఇస్ రిమిని అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ వరకు ట్రైన్, అండ్ అక్కడ నుంచి మళ్ళీ బస్ తీసుకొని ఆ కంట్రీలోకి ఎంటర్ అవ్వాలి. పైనగా వింతలు విశేషాలు ఏంటో చూద్దాం. ఇంకా పొద్దునే ట్రైన్, కొంచెం హడావిడి 7:30కే ఉంది ట్రైన్. అండ్ అందులోనూ ఇది డైరెక్ట్ ట్రైన్ కాదు, మధ్యలో ఫయాన్జా అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ 10 minutes మాత్రమే నాకు టైం ఉంది ఇంకో ట్రైన్కి మారడానికి. అక్కడ నుంచి మన నాకు రిమినీకి ట్రైన్, ఇదంతా కలిపి నాకు 1500 పడింది టికెట్. అంటే ఇక్కడ నుంచి ఫ్లోరెన్స్ నుంచి రిమినీ వరకు 1500 అండ్ చేంజ్. ప్లాట్ఫామ్ నెంబర్ 17 అంట, అది ఎక్కడ దాక్కుంది. అది 16 వరకు ఇక్కడ ఉన్నాయి, 15 వరకు ఇక్కడ ఉన్నాయి. 16, 17 ముందుకెళ్ళి రైట్ తీసుకోవాలంట. సో కనిపించట్లేదు అది. దేర్ వి గో. ఇక్కడ ఉంచండి ఫయాన్జా అని చెప్పి 7:29కి స్టార్ట్ అవుతుంది. ట్రైన్ నెంబర్ 1889. చాలా చిన్న ఉంది చూడండి, చాలా చిన్న ఉంది. ఇంతే ట్రైన్. కరెక్ట్గా చెప్పాలంటే 2 కోచ్లు ఉన్నాయి అంతే. పదానికి వెళ్దాం ట్రైన్లోకి. సింపుల్గా ఉంది, ఏ అడవి లేదు చూడండి. 2 కోచ్లు. చైర్స్ వస్తున్నాయి, ఇవి లాంజ్లో చైర్స్ లాగా భలే ఉన్నాయి. యూరోప్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లా ట్రైన్లో సైకిల్ తీసుకెళ్ళవచ్చు, పెట్టుకోవడానికి వాళ్ళకి ప్లేస్లు కూడా ఉంటాయి. సో వాళ్ళు సైకిల్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. మంచిగా 8 గంటలకి వేసుకోవడం, అక్కడ దిగిన తర్వాత లోకల్గా తిరగచ్చు. టైంకి వచ్చేసింది ట్రైన్ ఫయాన్జా. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ట్రైన్ మారాల్సి ఉంటుంది నెక్స్ట్ దానికి, రిమినీ వైపు వెళ్ళేది. 15 minutes టైం ఉంది. అయితే మీరు వచ్చే దారిలో చూసుంటారు, ఎక్కడ చూసినా మీకు గ్రేప్స్ తోటలు కనిపిస్తున్నాయి కదా. ఎందుకంటే ఇటలీ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ వరల్డ్ వైన్ ప్రొడ్యూసర్. వీళ్ళు వైన్ బీభత్సంగా ప్రొడ్యూస్ చేస్తారు. ఆల్మోస్ట్ 17% ఆఫ్ ది వరల్డ్ వైన్ ప్రొడ్యూస్ చేసే దాంట్లో ఇటలీ ఉంది. అరౌండ్ 7,02,000 hectaresలో వీళ్ళు వైన్ యార్డ్ కల్టివేషన్ చేస్తారంట. అండ్ వచ్చే దారిలో కూడా చూసారా, చిన్న ఊర్లు ఎంత బాగా కనిపిస్తున్నాయంటే, చిన్న విలేజెస్ అవి. హార్డ్లీ ఒక 10 నుంచి 20 houses ఏమి ఉంటాయేమో. అండ్ మధ్యలో కొన్ని వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తున్నాయి. క్యాప్చర్ చేద్దాం అనుకునే లోపు అవి అవుట్. కానీ చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని చోట్లతో దిగేద్దామా అన్నట్టు అనిపించింది. కానీ ఏం చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ ఏ టైంకి ఉందో తెలియదు. అండ్ మళ్ళీ ఈ ట్రైన్ మిస్ అయిపోతాం కదా, కనెక్షన్ ట్రైన్ ఉంది కదా. వచ్చేసాం రిమినీకి. ఇప్పుడు దిగంగానే నేను అర్జెంట్ ఉరకాల్సిన ప్లేస్ ఒకటి ఉంటుంది, బస్ టికెట్ రిలేటెడ్. అది లేట్ చేసినా అంటే టికెట్ లిమిటెడ్ ఉంటాయి, ఎగిరిపోతాయి అవి. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి నేనంటే. కమాన్ బడ్డీ, రన్. రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే ఎగ్జాక్ట్గా మీకు అక్కడ ఒక బర్గర్ కింగ్ కనిపిస్తుందా, దాని పక్కన టబాచిరియా అని కనిపిస్తుంది చూసారా. దాంట్లో దొరుకుతాయి శాన్ మెరీనోకి సంబంధించిన బస్ టికెట్స్. చాలా లిమిటెడ్ ఉంటాయి బస్సెస్. లేట్ చేసినామంటే ఎగిరిపోతాం. సో ఫాస్ట్గా తీసేసుకుందాం అటు వెళ్ళి. 2 and 4 రెండు తీసేసుకుంటాను టైం స్కెడ్యూల్ని బట్టి. అండ్ దీంట్లో టికెట్ తీసేసుకున్నాను నేను. టోటల్ స్కెడ్యూల్ ఇచ్చేసిన అమ్మాయి అండ్ టికెట్స్ 10 euros వెళ్ళి రావడానికి. ఇప్పుడు కొంచెం ముందుకెళ్తే బస్ పికప్ ఉంటుంది, ఒక 5 నిమిషాల పికప్ ఉంది 10:40కి. పని వెళ్దాం ఇంకా ఫాస్ట్గా. సారీ, టికెట్ ఒకటి వచ్చేసి 6 euros. ఇది వెళ్ళడానికి 6 euros, రావడానికి 6 euros. శాన్ మెరీనో
స్కెడ్యూల్ మీకు ఫోటో తీసి నీట్గా స్క్రీన్ పైన పెడతాను చూడండి, ఫాలో అవుతూ అవ్వచ్చు. బట్ ఏంటంటే స్కెడ్యూల్ మారుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇప్పుడు రిమిని ఇటలీలోకే వస్తుంది. చిన్న కొండ కోస్టల్ ఏరియా ఇది. రైల్వే స్టేషన్కి అటువైపు అంతా కూడా బీచే ఉంటుంది. ఇది చూడండి, బస్సు కూడా ఉంది ఆల్రెడీ రెడీగా. కమాన్ బండి కమాన్. ఎక్స్క్యూజ్ మీ, ఇస్ ద బస్ టు సాన్ మెరీనో? కెన్ ఐ గెట్ ఇన్? థ్యాంక్ యూ. బస్ అంతా ప్యాకప్, ఒకే ఒక సీట్ మిగిలింది, వచ్చి కూర్చున్నా లక్కీలీ. లేకపోతే చూస్తే అర్థమైపోతుంది మీకు. వచ్చేసాం ఎగ్జాక్ట్గా 1 అవర్లో శాన్ మెరీనో దేశానికి. భలే ఉంది ఎక్స్పీరియన్స్, డిఫరెంట్గా. బార్డర్ కంట్రోల్, గిడర్ కంట్రోల్ లాంటివి ఏముండవు. ఇటలీలో చుట్టూ కవరేజ్ ఉంటుంది. దీని వింతలు విశేషాలు తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ వ్యూ చూడండి. మొత్తం మౌంటైన్స్, కొండ పైన ఉంది కంట్రీ. చిన్నది చెప్తాను డీటెయిల్స్ అని 1 by 1. మస్తు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మీకు ఇంటుంటే కూడా. ఫస్ట్ థింగ్, మంచి ఆకలి మీద ఉన్నాను. ఒక పిజ్జా మార్గరిటాది అండ్ ఇది వచ్చేసి యాపిల్ పై. ఈ చిన్న స్లైస్ వచ్చేసి 3 euros అంట. ఇది వచ్చేసి 2 euros. కొంచెం ఇది కడుపులో వేసుకుంటే ఎనర్జీ వస్తుంది, ఇంకా తిరగచ్చు మంచిగా. ఈ వ్యూ చూడండి రెస్టారెంట్ నుంచి, మస్తు అనిపిస్తుంది. ఒకటి పబ్లిక్ స్క్వేర్ అని ఉంటుంది, అటువైపు వెళ్తుంటే చూడండి మొత్తం లుక్కే మారిపోయింది సడన్గా. ఇదేదో సూపర్గా అనిపిస్తుంది చూడడానికి. ఇది వచ్చేసి పబ్లిక్ ప్యాలెస్ ఆఫ్ శాన్ మెరియో అంట, అదే రిపబ్లిక్ ఆఫ్ శాన్ మెరియో. ఫ్రీ అయితే మాత్రం మస్తుంటుంది. పైనుంచి వ్యూ అదిరిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు మీరు. ఆహా, కొంచెం క్లౌడ్స్ ఉంటాయిలే, టైం ల్యాప్స్ పెడితే అదిరిపోతుంది ఇక్కడ నుంచి వ్యూ. దీంట్లోకి వెళ్ళాలి అంటే ఎంట్రీ ఫీ 9 euros ఉంది. లేదు మల్టిపుల్ పాస్ కూడా ఉంది, 11 euros. 2-3 ప్లేసులు ఉన్నాయి ఇదే కొండపైన. చూడాలనుకుంటే అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. శాన్ మెరీనో వచ్చేసి యూరోప్లో 3వ చిన్న దేశం అని చెప్పాను కదా. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి వాటికన్, తర్వాత మొనాకో, అండ్ తర్వాత వచ్చేసి శాన్ మెరీనో. అండ్ ప్రపంచంలో చూసుకుంటే 5వ చిన్నది. పాపులేషన్ కూడా పెద్ద ఏం లేదు, జస్ట్ 30,000 మాత్రమే ఉంటుంది. వాడే కరెన్సీ కూడా యూరోనే, అండ్ మాట్లాడేది కూడా ఇటాలియనే. అండ్ వీళ్ళ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా టూరిజమే. అండ్ చుట్టూ హైలైట్ పార్ట్ ఏంటంటే చుట్టూ కూడా అంతా ఇటాలియన్ ల్యాండ్లో ఒకడే. మధ్యలో చిన్న భాగం మాత్రమే ఇది కంట్రీ కింద సపరేట్ ఉండిపోయింది. ఆ కంట్రీ కింద సపరేట్ ఎందుకు ఉండిపోయింది అని తెలుసుకునే దానికి ముందు, ఇందాక చెప్పినట్టుగా జస్ట్ 61 square kilometer ఏరియాలో మాత్రమే స్ప్రెడ్ అయి ఉంది. ప్రపంచంలోనే పెద్ద పెద్ద మాల్స్లో ఒకదానంతా కూడా కాదు ఇది. అండ్ ఎందుకు ఇటలీలో కలవలేదు, ఎందుకు సపరేట్గానే ఉంది అంటే, ఇది ఇటాలియన్ యూనిఫికేషన్ రెవల్యూషనరీ టైంలో ఇటాలియన్ కింగ్డమ్లో జనరల్ అయిన ఒకతను జియూప్సి గర్బల్దికి ఏం చేసిందంటే శాన్ మెరీనో అసైలం ఇచ్చిందనమాట ఆ ఇటాలియన్ యూనిఫికేషన్ గొడవలు ఆ టైంలో. సో దానికి కృతజ్ఞత భావం కింద ఎప్పుడైతే ఇటాలియన్ యూనిఫికేషన్ అయిపోయిందో 1862లో ఒక ట్రీటీస్ లాంటివి ఇచ్చారు. ఆ కృతజ్ఞత భావం కింద శాన్ మెరీనోకి ఇటలీ వాళ్ళు. ఆ కృతజ్ఞత భావం ఏంటంటే శాన్ మెరీనో ఎప్పుడు ఒక ఇండిపెండెంట్ కంట్రీగానే ఉంటుంది, దాన్ని ఇటలీలో కలపాల్సిన పని లేదు అనేది ఒక మేజర్ ఇంపార్టెంట్ థింగ్. సో అందుకోసమే ఇటలీ మొత్తం చుట్టూ కవరేజ్ ఉన్నా కూడా ఆ చిన్న భాగాన్ని మాత్రం వీళ్ళు టచ్ చేయలేదు ఇటలీ వాళ్ళు. సపరేట్ కంట్రీగానే కొనసాగుతుంది శాన్ మెరీనో ఇప్పటికీ కూడా. ఇంకా ఇట్లే షాపింగ్స్ ఇవన్నీ చూసుకుంటూ ముందుకెళ్తే ఇంకోటి జియోటా టవర్ అంట, అవి చూద్దాం. కానీ షాపింగ్ మెటీరియల్ మాత్రం మస్తు పెట్టారు, చాలా వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ కాస్ట్ దంచి కొట్టారు. వాచెస్ అయితే ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా? నాకు ఇది భలే అనిపించింది. ఇది చూడండి, ఇది చూడడానికి భలే అనిపిస్తుంది చూడండి. అది వచ్చేసాం టవర్ పైకి. వావ్, నేను తేనెటిగా అన్నీ అనిపిస్తాడు, లేచినట్టు అనిపిస్తున్నాయి.
చాలానే ఎక్కిస్తాను కొండ తెలియకుండా. అబ్బా ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చూడండి ఎంత బాగుందో. అండ్ అక్కడ ఇంకోటి క్యాసిల్ లాగా కనిపిస్తుంది చూడండి. కాకపోతే గట్టిగా ఎక్కాలి. అక్కడ అనేది ఏదో తినేటిగా లేచినట్టున్నాయి అన్ని గాల్లో కరవగా కొంప తీసి. కానీ ఈ రోడ్ మాత్రం భలే ఉంది చూడడానికి ఆ మౌంటైన్ పైకి. కొండపై నుంచి ఇటువైపు చూపిస్తా, అప్పటి నుంచి రైట్ సైడ్ చూపిస్తున్నా. ఒక్కసారి ఇటు చూడండి. ఓహో దేవుడా, ఇందులో చాలా వరకు ఇట్లా అప్పీలు ఉంటాయి చూడండి ఎక్కాల్సినవి. ఒక 2-3 క్యాసిల్ లాంటివి ఉన్నాయి. దానికి చెప్పాను ఇందాక €11 అని చెప్పి. నేనైతే ఇట్లా బయట చూసుకుంటూ వస్తాను. ఎక్కడెక్కడ నుంచి మంచి వ్యూ పాయింట్ లాంటివి ఉన్నాయో అవి చూసుకుంటూ వస్తున్నాను. అండ్ అట్లా కిందికి వెళ్తున్నాను. ఇంకా మళ్ళీ ఈ వాల్ మాత్రం చుట్టూ క్యాసిల్కి అసలు మామూలుగా కట్టలేదు. ఎంత పెద్ద సైజు ఉంది తెలుసా ఇది చూడండి. చిమ్టుగాడు వచ్చిండు. చిమ్టుగాడు ఏంది ఆ చిమ్టు కక్క ఈడున్నా నేను చూస్తున్నా. ఎంత పని చేసినారు ఆ చిమ్టు. మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం నువ్వే ఉన్నావు. నువ్వేమి ఎట తిరుగుతున్నావు రోడ్లు పట్టుకొని. ఇట్లా అని చిన్న చిన్న యాలీస్, అందులో షాపింగ్, రెస్టారెంట్స్ బాగుంది. తిరుగుతుంటే చాలా ప్రశాంతంగా ఉంది చూడండి. కొన్ని సందుల్లో ఏమో హెవీ రష్ ఉంది. కొన్ని సందుల్లో అసలు పబ్లికే లేరు. మంచి ఫోటో తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు. చాలా ప్లజెంట్గా ఉంది. వెదర్ అయితే చెప్పిన కదా అద్దరిపోయింది. ఈ మే 2nd వీక్ గుర్తుపెట్టుకోండి. చలో అట్లా సాన్ మెరీనో ముగించుకొని ఇప్పుడు మళ్ళీ బస్ స్టాప్కి వెళ్తున్నాను. బస్ తీసుకొని రిమిని వెళ్తాను. ఇఫ్ ఇన్ కేస్ నా బస్ టైంకి రీచ్ అయితే, నా ట్రైన్ వచ్చేసి 4:30కి ఏముంది. బస్ షెడ్యూల్ ప్రకారంగా 3:30 వరకు రీచ్ అయిపోవాలి. ఆ 1 అవర్లో రిమినీలో ఒక మంచి బీచ్ ఉంది. చూద్దాం మరి అదేమన్నా కవర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందేమో. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ బస్ ఏ టైంకి రీచ్ అవుతుంది రిమినీ అని. యూరోప్లో చాలా చోట్ల ఈ తబాచీలో ఇట్లా ఉంటాయి కదా స్టోర్స్. దీంట్లో మీకు సిమ్స్ కానీ బస్ టికెట్స్ కానీ ఇలాంటివి చాలా వరకు దొరుకుతూ ఉంటాయి. సో కొంచెం ఇలాంటివి కనిపించాయి అనుకోండి చూడండి. యాక్చువల్లీ తబాచీ అంటే ఏంటంటే స్మోకింగ్ సిగరెట్స్ కానీ ఆ రిలేటెడ్ స్టఫ్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. దాంతోపాటు టికెట్స్ కానీ సిమ్స్ కానీ దొరుకుతూ ఉంటాయి. మనీ ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. ఒకసారి లుక్ వేసుకోవచ్చు. అంటే మెషిన్స్ ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర ఫిజికల్ టికెట్ అంటే స్టేషన్కి వచ్చిన తర్వాత వెండింగ్ మెషిన్ టికెట్ తీసుకున్నాను అనుకోండి, దీంట్లో వ్యాలిడేషన్ తీసుకున్న తర్వాతనే ట్రైన్ ఎక్కండి. లేదా ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు అనుకోండి, నేనైతే లింక్ ఇస్తున్నానో ఆ యాప్లోనే చెక్ ఇన్ ఆప్షన్ వస్తుంది. అక్కడ చెక్ ఇన్ చేసేసుకుంటే అయిపోతుంది. అంటే జస్ట్ కైండ్ ఆఫ్ వ్యాలిడేషన్ లాగా అనుకోండి. చలో వచ్చేసాను మళ్ళీ ఫ్లోరెన్స్కి. టైం ఎంత అవుతుంది తెలుసా? గెస్ చేయండి. నైట్ 9. మార్నింగ్ అరౌండ్ 7కి స్టార్ట్ అయితే హాస్టల్ నుంచి వచ్చేసరికి 9 అయింది. సన్ మెరీనో వర్త్ విజిటింగ్ అంటే జస్ట్ గో చూడండి. నేను లెక్కల ప్రకారం మాట్లాడదాం. నేను ఖర్చు పెట్టింది ఒక ₹3,500 ట్రైన్కి, బస్సెస్కి అవన్నీ కలిపి. ₹3,500లో కంట్రీ మీ లిస్ట్లోకి యాడ్ అవుతుంది అనుకుంటే, అంటే చెప్పుకోవడానికి ఒక కంట్రీ మీ దాంట్లోకి యాడ్ అవుతుంది అనుకుంటే వెళ్ళొచ్చు. లేదనుకుంటే హాయ్ ఇక్కడ రిలాక్స్ తిరగండి చాలు. నాకు ఒక డిఫరెంట్ అనిపించింది ఎక్స్పీరియన్స్. ఉండడానికి మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది. సరే బా చూద్దాంపా అండ్ అట్లనే మన అకౌంట్లోకి ఒక కంట్రీ యాడ్ అవుద్ది కదా అని చెప్పి వెళ్ళేసి వచ్చాను నేను. అండ్ టికెట్స్ అక్కడ బస్లో కూడా ఇస్తున్నారు. అండ్ ఓవరాల్గా ఓకే, నాట్ బ్యాడ్. ₹3,500లో కంట్రీ అయితే చూసేసి వచ్చిన. దట్స్ ఇట్. ఈరోజు ఇంతే. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్, టేక్ కేర్.